హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి వినాయక చవితి వస్తుంది కదండి. అందుకని వినాయకుడికి ఇష్టమైన కుడుములండి, రవ్వ కుడుములు చేస్తున్నాము. చాలా బాగుంటుందండి టేస్ట్. నైవేద్యంగా కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అంటే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. దీని కాంబినేషన్గా మన అల్లం పచ్చడి అద్దుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ ఒక కప్పు బియ్యపు రవ్వ ఉంది కదండి, ఒక కప్పు తీసుకున్నాము బియ్యపు రవ్వ వచ్చేసరికి. ఇప్పుడు ఒక బౌల్లో బేబీ స్పూన్ ఉంటుంది కదండి, అంటే చిన్న గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో 2 టేబుల్ స్పూన్ల శనగబెడలు, ఆ శనగబెడలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నామండి. ఒక 15 to 20 మినిట్స్ సరిపోతుంది. వాటర్ వేసేసుకొని వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుందాము. అక్కడ జస్ట్ కొంచెం సేపు నానితే మనకి త్వరగా ఉడికిపోతుంది అంతే. శనగబడలు నానబెట్టేసుకున్నాం కదండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బాండి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నామండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నామండి. నెయ్యి కూడా వేసుకొని దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న గరిట తీసుకున్నాం కదా మనము శనగబడలకి, ఆ సేమ్ గరిటతోని జీలకర్ర ఉంది కదండి, ఆ జీలకర్ర వేసుకొని వేయించేసుకుందామండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్. మీకు పచ్చి శనగపప్పు అనేది ఎక్కువ అక్కర్లేదనుకుంటే, ఎక్కువ వద్దు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. చూడండి, జీలకర్ర అనేది బాగా వేగిపోయింది కదా, బాగా ఫ్రై చేసే వరకు ఉంచుకోండి. ఇది ఫ్రై అవ్వగానే నెక్స్ట్ దీంట్లో ఉంటుంది కదండి, ఇప్పుడు ఒక గ్లాసు బియ్యపు రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటున్నాం. ఇప్పుడు సేమ్ కప్పుతో అనేది వేసుకోవాలండి. ఇప్పుడు 2.5 గ్లాసెస్ వాటర్ అనేది వేసేసుకుంటున్నాం. ఆ జీలకర్రలో వేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాం కదండి, 2.5 గ్లాసెస్ వాటర్. ఇప్పుడు బియ్యపు రవ్వకి సరిపడా అనేది సాల్ట్ అని ఉంటుంది కదండి, ఆ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నామండి. వేసుకున్నాక మనం నానబెట్టుకున్న శనగబెడలు ఉన్నాయి కదండి, పచ్చి శనగపప్పు, అది కూడా వేసేసుకుంటున్నామండి. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్నది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మరిగే వరకు మూత పెట్టేసుకుందామండి. బాగా మరగాలి వాటర్ అనేది. ఇప్పుడు ఉప్మాకి ఎలా ఉడకాలో అంతవరకు ఉడికితే సరిపోతుందండి. చూడండి, మూత తీసి చెక్ చేసుకుందాం. బాగా బబుల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు బియ్యపు రవ్వ ఉంది కదండి, ఒక కప్పు తీసుకున్నాం కదా, ఆ రవ్వ కూడా వేసేసుకొని మొత్తం నీట్గా నిదానంగా గరిటెతో బాగా మిక్స్ చేసేసుకుందామండి. నీట్గా ఉడికించుకోండి. బబుల్స్ వచ్చాక కొంచెం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. చూడండి, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుంటే మొత్తం బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఆ వాటర్ కూడా మగ్గే వరకు ఉంచుకుందామండి. మళ్ళీ మరో 2 నిమిషాల వరకు మూత పెట్టేసుకుందామండి. ఆ వేడికే మనకి ఉడికిపోతుంది, ప్లస్ పొడి పొడిగా వచ్చేస్తుందండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత నీట్గా బాగా ఉడికిపోయింది కదండి. నీట్గా పొడి పొడిగా కూడా వచ్చేసింది కదా. మనకి 2.5 గ్లాసెస్ అయితే కొలత సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఉండ్రాల్లాగా చుట్టుకుందామండి. దానికోసం చేతికి వాటర్ ఉంటుంది కదండి, జస్ట్ వాటర్ అప్లై చేసుకొని నీట్గా ఒక దాని తర్వాత ఒకటి ఉండల్లాగా చేసేసుకోవడమే అండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఇక్కడ మేము 3 రకాల ఉండ్రాల్లాగా చేసుకున్నాము. ఒకటి ఇడ్లీ ఉంటుంది కదండి, చిన్న వడలాగా అట్లా చిన్న ఇడ్లీ సైజ్ చేసుకున్నాము. నీట్గా బాల్స్ లాగా చేసేసుకున్నాం కదండి. ఉండ్రాళ్ళు అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. ఈ ప్రసాదానికి మనకి ఎంతో కష్టపడక్కర్లేదండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు చేసుకోగలిగినది. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ఈ వినాయక చవితికి ఇట్లా బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు చేసి నైవేద్యంగా పెట్టేసేయండి.
ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ప్రసాదం రెసిపీస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తా అండి. చూడని వాళ్ళు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.